నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిన నెక్స్ట్ డేనే అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ కోసం అని చెప్పేసి 17 నుంచి 25 తారీఖు వరకు కూడా ఆఫీస్ మూసివేస్తున్నాము అని చెప్పేసి మనకి న్యూస్లో వచ్చాయి. సో ఇది ఎలా అయినా కానీ ఆపాలి అని చెప్పేసి చంద్రబాబు గారు ఈసీని కలవడం జరిగింది. అక్కడ ఫిర్యాదు చేశారు. అక్కడ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నెక్స్ట్ గవర్నర్కి లెటర్ పంపించడం ద్వారా అక్కడ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఫైనల్లీ అయితే ఈ అప్గ్రేడేషన్ కోసం 17th నుంచి 25th వరకు సచివాలయంలో ఉన్నటువంటి ఈ ఆఫీస్ని క్లోజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఆబద్ధం ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది. దానికైతే ఫైనల్లీ అడ్డుకట్టపడింది. సానుకూలంగానే స్పందించారనుకోవాలి గవర్నర్ గారు అయితే చంద్రబాబు గారు రాసినటువంటి లేఖకు సంబంధించి. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? వాస్తవంగా ఈ ఆఫీస్ పోర్టల్ ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలకి దాన్ని ఒక పోర్టల్లో అప్లోడ్ చేసి బ్యాక్ ఎండ్ లాంటిది, బ్యాకప్ లాంటిది. అంటే మామూలుగా మనకి ఫైల్స్ ఉంటాయి, హార్డ్ కాపీసు. ఆ ప్రతి ఫైల్ని కూడా ఈ సర్వర్లోకి అప్లోడ్ చేస్తారు. అంటే ఒకవేళ ఏ ఫైర్ యాక్సిడెంటో, ఏ న్యాచురల్ కెలామిటీయో, లేదు ఇంకేదైనా ఒక అధికారి పొరపాటు వల్ల ఒక ఫైల్ మిస్ అయినా దాని బ్యాకప్ ఈ పోర్టల్లో దొరుకుతుంది అన్నమాట. డిజిటలైజేషన్లో భాగంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఈ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ ఈ 5 సంవత్సరాల కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఏ ఫైల్కి సంబంధించైనా సరే, ఏ నిర్ణయానికి సంబంధించైనా సరే, ఆ ఫైల్ మూమెంటు ఎవరి నుంచి ఎవరికి చేరింది, ఎవరెవరు దాని మీద ఏం రిమార్క్స్ పాస్ చేశారు, ఆ నోట్ ఫైల్స్, ఆ వివరాలు, ప్రభుత్వానికి సంబంధించిన వారు విడుదల చేసిన జీవోలు, ఏ అంశం ప్రాతిపదికగా జీవోలు విడుదలైనవి, ఈ సమస్త సమాచారము ఈ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇటువంటి సందర్భంలో ఒక రకంగా ఈ ఆఫీస్ ఇన్ ద సెన్స్ ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఒక మిర్రర్లో చూసుకున్నట్టే. ఇటువంటి పరిస్థితిలో ఎన్నికలు పూర్తయినాయి. 4వ తారీఖు రోజు లెక్కింపు జరగబోతూ ఉంది. లెక్కింపు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కొనసాగుతారా, కొత్త ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపడుతుందా, అది రేపు ప్రజా తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం, వెసులుబాటు ప్రభుత్వంలో పాలకులకు లేకున్నా కూడా ప్రభుత్వ పెద్దలు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అంటే ఈ ఆఫీసు పోర్టల్ని సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కోసం అని చెప్పని, మెయింటెనెన్స్ కోసం అని చెప్పని ఈ 17th నుంచి 25వ తారీఖు రోజు వరకు ఈ ఆఫీసు పోర్టల్ని షట్ డౌన్ చేస్తున్నాం అని చెప్పని ఒక ప్రకటన చేశారు. ఇక్కడే ప్రతిపక్షాలకైనా ప్రజలకైనా అనుమానాలు వచ్చేది ఏంటి అంటే, ఏమో ఒకవేళ ఈ 5 సంవత్సరాల కార్యకలాపాలకు సంబంధించి ఏదైనా జరిగిన తప్పొప్పులు, ఏదైనా నోట్ ఫైల్కి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు, ఏదైనా అవకతవకలు, ఇటువంటి వాటిని ఏదైనా రాబోతున్న ప్రభుత్వానికి వాసన పసిగట్టకుండా ఉండటం కోసం సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారా, విడుదల చేసిన జీవోల్ని ఏదైనా ఆ సర్వర్ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, బహుశా 2022 ఆగస్టు అనుకుంటా, అప్పటి నుంచి చాలా జీవోలు అసలు ఈ ఆఫీస్ పోర్టల్లో అప్లోడ్ చేయటం మానేశారు. అంటే ప్రజలకి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. ఉన్నా కూడా కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోల పేరిట కొన్నిటిని బహిర్గతం కాకుండా ఆపే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్లోనే ఆ వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి సాధారణ డే టు డే అఫైర్ని కూడా ఈ కాన్ఫిడెన్షియాలిటీ పేరిట అధికారికంగా ప్రజలకు అందాల్సిన సమాచారాన్ని అందనివ్వకుండా అసలు జీవోలు అప్లోడ్ చేయడమే మానేశారు. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అని కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత మీరు ప్రతి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మీది. ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. ప్రభుత్వ ప్రొసీడింగ్స్ గురించి ప్రజలు ప్రశ్నించే హక్కు ఉంది. మీరు సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలో ఎందుకు ఈ దాగుడు మూతలాట ఆడుతున్నారు? మీరు జీవోలు అప్లోడ్ చేయమని చెప్పని గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత
అప్పుడు జీవోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. అప్లోడ్ చేసినా కూడా పూర్తి పారదర్శకత ఇప్పటికీ మెయింటైన్ అవ్వాల. ఓకే. అన్ని వివరాలు ఇప్పటికీ హేతుబద్ధంగా అందులో నమోదు కాల. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క ప్రభుత్వాన్ని పట్ల విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. రాబోతున్న లెక్కింపులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోబోతుంది, ప్రతిపక్ష కూటమి అధికార బాధ్యతలు చేపట్టబోతుందని చెప్పనేమో రకరకాల స్పెక్యులేషన్స్ చాలామంది అవుతూ ఉన్నాయి. సర్వే ఫలితాలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా అలాగే ఉన్నాయని చెప్పని వార్తలు తేడతాలని చేస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బహుశా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, మనం అధికారంలో ఉండగానే మనకు సంబంధించిన సాక్ష్యాధారాలు చెరిపేసుకొని వెళ్ళిపోతే రేపటి రోజున రాబోయే ప్రభుత్వం మన పాలనా హయానికి సంబంధించిన నిర్ణయాల ప్రాతిపదికగా మనల్ని విచారణల పేరిట మనలో ఉన్న లోటుపాట్లని బయటికి తీయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ సాక్ష్యాధారాలని చెరిపేసేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనుమానాలు రావడం సహజం. ఎందుకంటే ఇక్కడ ఒకసారి వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా గమనించుకోవాలి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా ఆయనకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం కోసం, ఆయన వ్యాపార సంస్థలో పెట్టుబడులు పెట్టించడం కోసం వాళ్ళ నాన్నగారు కొన్ని వ్యాపార సంస్థలకి తన అధికారాన్ని దుర్వినియోగపరిచి వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చారు. ఆ చేకూర్చిన పర్యవసానం ఆ వ్యాపార సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో పెట్టుబడులు పెట్టాయి. ఇది క్విడ్ ప్రోకో అని చెప్పని డాక్యుమెంట్ల ఎవిడెన్స్ తోటి ప్రతిపక్షాలు గౌరవ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత సిబిఐ కూడా ఆ డాక్యుమెంట్ల ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్ష్యాధారాలతోటి ఛార్జ్షీట్లు ఫైల్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఏమర్థమైంది, ఆ సాక్ష్యాధారాలు నోట్ ఫైల్స్లో అవైలబుల్ అవ్వటం వల్ల, అందుబాటులో ఉండటం వల్ల విచారణ సంస్థల ముందు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సాక్ష్యాధారాలు లేకుండా చేసేస్తే పేడ వదిలిపోద్ది కదా, రేపు ఎవరు ప్రశ్నించడానికి ఆస్కారం ఉండదు అని చెప్పని. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా గమనించుకోవాలి. ఇక్కడ ఓకే. సాక్ష్యాధారాలు చెరిపేయటం అంటే వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ కుటుంబంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఆ హత్య కళ్ళ ముందు కనిపిస్తున్న మొట్టమొదటి దాన్ని సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తర్వాత అది సహజ మరణం కాదు, హత్య అని చెప్పని తేలిన తర్వాత మొత్తం అక్కడ రక్తపు మడుగులన్నీ కడిగేశారు. ఆయన బాడీకి గొడ్డలి దెబ్బలకి కుట్లేసి కట్లు కట్టారు. అంటే చూసే వాళ్ళకి ఇది హత్యతో జరిగిన మరణం కాదు, సహజ మరణంగా చిత్రీకరించడం కోసం రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాని ప్రాతిపదికగానే ఇవాళ పార్టీకి సంబంధించిన ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న వాళ్ళ అక్యూజ్డ్గా కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్నారు. అంటే సాక్ష్యాలు, హత్య కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలైనా అంత ఈజీగా చెరిపేయగలిగే నైపుణ్యం, పరిజ్ఞానం ఉన్న పార్టీ నాయకులు ఇవాళ పాలనలో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన మీద రకరకాల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలని నిజం అని చెప్పని నిరూపించే ప్రయత్నంలో భాగంగా కొన్ని సాక్ష్యాధారాలని సృష్టించారు. ఈ మధ్యకాలంలో చూసాం, ఆ సిట్టు కార్యాలయంలో రఘురామరెడ్డి గారు డిఐజీగా కొనసాగుతున్న కార్యాలయంలోనే చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించిన కొన్ని పేపర్లు గుట్లగా వేసి తగలబెట్టారు. ఎందుకు తగలబెట్టారు? ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ సంస్థలు సృష్టించిన సాక్ష్యాధారాలు ఏంటి అని చెప్పని నిగ్గు తేల్చితే ఈ ఆర్కెస్ట్రేటెడ్ సాక్ష్యాధారాలు సృష్టించినందుకు శిక్షార్హులు అవుతారు. అంటే తప్పుడు కథనాలు వండివార్చి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద తప్పుడు కేసులు నమోదు చేసి ఆయన జైలు పాలు చేసినందుకు అటువంటి కుట్రలకి కుతంత్రాలకి పాల్పడిన అధికారులు బాధ్యులుగా మారతారు. కాబట్టి ఆ సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం బాహాటంగా ఆ సిట్టు కార్యాలయం ప్రాంగణంలోనే గుట్లగా పోసి నిప్పిపెట్టి తగలబెట్టారు. అవును, అది జరిగిన కొద్ది గంటలకి ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడ ఏమర్థమవుతుంది, ప్రభుత్వం తన ఫుట్ ప్రింట్స్ని చెరిపేసే ప్రయత్నం చేస్తుంది. తన అడుగుజాడల్ని, సాక్ష్యాధారాలని కంటికి కనిపించకుండా చెరిపేయాలనే ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవం. ఈ పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటానికి ఆస్కారం ఉంది కాబట్టి
అటువంటి వాటికి ఆస్కారం కలిగకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ని రాబోయే ప్రభుత్వానికి వదిలేయమనండి. వీళ్ళు ఇప్పుడు ఇది చేయటం ద్వారా వాళ్ళు సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కాదు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న కార్యకలాపాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేరపూరిత చర్య, దీన్ని మీరు అడ్డుకోండి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి సరిగా స్పందన లేదు అని చెప్పని గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు. మరి గవర్నర్ గారి దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో లేదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు కాబట్టి నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాను అని చెప్పని మీడియాకు తెలియజేశారు. కాబట్టి తాను స్పందించకుండా ఎందుకు ఉండాలి అని చెప్పని ఆలోచనకు వచ్చారేమో ఎలక్షన్ కమిషన్ గారు. నిన్న ఆ కన్సర్న్డ్ ఆ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్కి సంబంధించిన అధికారులను పిలిపించి వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఆయనకి కూడా ఇప్పుడు ఇది ఇంత అర్జెన్సీ మ్యాటర్ ఏం కాదు, రాబోయే ప్రభుత్వం హయాంలోనైనా టేకప్ చేయొచ్చు. వీళ్ళు ఇప్పుడు ఇటువంటి కార్యకలాపాలు టేకప్ చేయడం ద్వారా అనుమానాలు బలపడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పనులు ఆపేసేయండి, అది రాబోయే ప్రభుత్వ బాధ్యత, వాళ్ళకు వదిలిపెట్టేమని చెప్పిన నేపథ్యంలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ అనేది నిలిచిపోయింది. దాని ద్వారా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ట్యాంపర్ చేసే అవకాశం, ఆ ప్రయత్నం ఇప్పుడు ఇంక వేరే ఎవరికి ఆస్కారం లేదు. 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా కూడా 2009 ఎన్నికల్లో తెలుగుదేశం, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి మహాకూటమిగా పోటీ చేసినాయి. ఆ రోజు చాలా టైట్ ఫైటు. ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి గారు ఆయన పోటీలో ఉన్నారు. ఆ సందర్భంలో ఒక హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఓడిపోతారేమో అన్న చర్చ కూడా జరిగింది. ఆ సందర్భం కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన కొత్త సచివాలయ ప్రాంగణంలోనే పాత సచివాలయం ఉండేది. ఆ సచివాలయంలో ఈ ప్రభుత్వ రికార్డులకు సంబంధించిన ఒక కీలక విభాగం తగలబడిపోయింది. అంటే సరిగ్గా ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు రాబోయే ముందే జరుగుతాయి ఇటువంటి సంఘటనలు. అవును, ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ అలానే జరిగింది. ఇక్కడ కూడా తెలంగాణలో చూసాం మనం. నవంబర్ 30, 2023 ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్ 3 లెక్కింపు జరిగింది. డిసెంబర్ 4వ తారీఖు రోజు అతను ప్రణీత్ రావు అనుకుంటా, డిఎస్పి దుగ్గ్యాల ప్రణీత్ రావు, అతని ఆధ్వర్యంలో ఆ సిట్టు కార్యాలయానికి సంబంధించి మొత్తం సిస్టమ్స్ అన్ని డ్యామేజ్ చేసి, టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సాక్ష్యాధారాలను తారుమారు చేసి, హార్డ్ డిస్కుల్ని పగలగొట్టి మూసీలో పడేసిన తీరు చూసాం మనం. అంటే ఇక్కడ ఏంటి, అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని అడ్డగోలు వైలేషన్స్కి పాల్పడి, ఆ వైలేషన్స్కి సంబంధించిన అంశాలు రాబోయే ప్రభుత్వాలు పసిగడతాయేమోనని చెప్పని ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేయటం అంటే ఖచ్చితంగా నేరపూరిత చర్యలు అవి. ఇటువంటి నేరపూరిత చర్యలకి ఎవరు పాల్పడినా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే ప్రభుత్వానికి ఉండాల్సిన వెసులుబాటుని దక్కనీయకుండా చేయాలని చెప్పని ఈ ప్రభుత్వం చేస్తున్నందుకు గవర్నర్ గారి రూపంలో, ఎలక్షన్ కమిషన్ రూపంలో అడ్డుకట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్ల మీద విచారణ జరపడానికైనా, రివ్యూ చేయడానికైనా, పరిశీలించడానికైనా కొంత సమాచారం అందుబాటులో ఉంటుంది. వాటిలో నిజమైన లోటుపాట్లు ఉంటే చర్యలు తీసుకోవచ్చు. పారదర్శకమైన పరిపాలన జరుగుంటే ఆ రోజు ఎవరు ఏం చేయడానికి కూడా ఆస్కారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధమైన చర్యలకు పాల్పడటం ద్వారా పారదర్శకత లేదేమో, వైలేషన్స్ ఉన్నాయేమో అని చెప్పే అనుమానాలు వాళ్ళకు వాళ్లే కలిగిస్తూ ఉన్నారు.